సమగ్ర జీవన శైలి అనే పాటలో 5 తెల్లని ఆహారాలు మనము ఏవైతే తినకూడదో 5 తెల్లని ఆహార పదార్థాల గురించి మనకు తెలియజేయడానికి వస్తున్నారు మాస్టరు రవీంద్రరావు గారు. నమస్తే సార్. మాస్టర్స్, నిన్న మనం చెప్పుకున్నాము క్లాస్లో, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా లేదా పాత వాళ్ళు ఉన్నా ప్రతిరోజు సమగ్ర జీవన శైలిలో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం గురించి చెప్పడం జరుగుతుంది. ముద్రాస్ కానీ, ఆక్యుప్రెషర్ పాయింట్స్ కానీ, ఆహార విషయం కానీ ఏదైనా సరే ఇది మనం తెలుసుకొని దీన్ని రాసుకొని ఆచరిస్తే ఖచ్చితంగా ఏదైతే ఆరోగ్యం కానీ, ఆత్మజ్ఞానం కానీ అన్నీ కూడా మనకు లభిస్తాయని నిన్న క్లాస్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చెప్పే విషయాలను నోట్ చేసుకోవాలి, అలాగే దాన్ని ఆచరించాలి కూడా. ఊరికే నోట్ చేసుకుంటే సరిపోదు, ఖచ్చితంగా ఆచరణలో పెడితేనే ఆరోగ్యము అనేది మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఖచ్చితంగా సార్ చెప్పే ఈ విషయాలు అయితే ఏమైనా నోట్ చేసుకోండి, దాన్ని ఆచరణలో పెట్టండి. ఎప్పుడైతే ఇవన్నీ ఆచరిస్తామో అప్పుడే సంపూర్ణ ఆరోగ్యము అనేది మనం పొందుతాము. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ సార్. తీసుకోండి సార్. నమస్తే మేడం గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన యొక్క ధ్యాన గురువు మన పత్రిజీ గారికి, గ్రాండ్ మాస్టర్ మహావతార్ బాబాకి, రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి, వివేకానందుల వారికి, శ్రీకృష్ణ పరమాత్మకి, పరమేశ్వరునికి, సమస్త గురుమండలానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు అర్పించుకుంటున్నాను. అట్లాగే మన ఈ జూమ్ క్లాస్కి ఫౌండేషన్గా ఉన్నటువంటి రంగనాథ్ సార్ గారికి, పోస్ట్గా వహించినటువంటి లలితా మేడం గారికి, జూమ్ క్లాస్లో పాల్గొన్నటువంటి ధ్యాన అందరికి కూడా నా యొక్క వందనాలు. ఈరోజు ఈ సమగ్ర జీవన శైలిలో భాగంగా 5 తెల్లని పదార్థాల గురించి చెప్పున్నారు. దాని గురించి తెలుసుకుందాము. మనము నిన్న క్లాసులో మన శ్రీనివాస సార్ గారు ఒక 3 విషయాలు తెలియజేశాడు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం గురించి తెలియజేశారు. ఇది 4వ విషయం ఏంటంటే శాకాహారం. మన ధ్యాన గురువైనటువంటి మన పత్రిజీ గారి యొక్క ఆశయము ఈ యొక్క శాకాహార జగత్తుని స్థాపించాలి, అందరూ ధ్యానులు అవ్వాలి, అన్ని ప్రాణులు సమానంగా చూడాలి అనేది ఆయన యొక్క ఆశయం అనమాట. ఆయన యొక్క జన్మ ప్రణాళికే శాకాహార జగత్తుని ఏర్పరచడం. కాబట్టి మనం అందరం ధ్యానంలోకి వచ్చాం కాబట్టి అందరూ శాకాహారులుగా మారి ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. మనము ఈరోజు ధ్యానంలోకి వచ్చామంటే ఎన్నో కారణాల చేత వచ్చి ఉంటాం. మనం ఇటు మానసికంగా కానీ, అనారోగ్యపరంగా కానీ, కుటుంబ సమస్యలతో కానీ వచ్చి ఉంటాం. ధ్యానంలో నేను చెప్పారు సార్ కూడా, ధ్యానంలో ఎవరైతే 40 రోజులు కంటిన్యూగా ధ్యానం చేస్తారో వారి యొక్క సమస్యలని కూడా ఖచ్చితంగా తీరిపోతాయి, అందులో డౌటే లేదు. మరి మనకు ధ్యానం ద్వారా సంపాదించిన శక్తిని కేవలము ఈ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటే మనం ఆధ్యాత్మికంగా ఎదిగి ఆధ్యాత్మిక పెంచేది ఎప్పుడు. కాబట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి మన ఆహార పదార్థాల్లో, మనం తీసుకున్న ఆహారాల్లో మనం మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. మనం ఈరోజు ప్రకృతిలో ఒకసారి గమనించినప్పుడు పశుపక్షాదులన్నీ కూడా తమకు నిర్దేశించిన ఆహారాన్ని మాత్రమే తింటున్నాయి. ప్రకృతిలో ఏ విధంగా లభిస్తుందో ఆహారము అదే విధంగా తింటున్నాయి. కాబట్టి అవి ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా జీవిస్తున్నాయి. మరి బుద్ధిజీవి అయినటువంటి మన మానవుడు అలా తింటున్నాడా? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతిదీ ఆహారాన్ని మనం వండుకొని తినడం అలవాటు అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ గా ఏ పదార్థాన్ని కూడా తినటం లేదు. ఎన్నో తినగలిగే పదార్థాలు కూడా వండి తింటున్నాం. మొత్తం మీద మనం శాకాహార జగత్తులోకి వచ్చేసాం కాబట్టి శాకాహారంలో కూడా కొన్ని తినకూడని పదార్థాలు, వాటిలో తెల్లని 5 పదార్థాల గురించి తెలుసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు తెలుసుకోవాల్సింది 5 తెల్లని పదార్థాల గురించి తెలుసుకుందాం. వాటిల్లో ఒకటి బియ్యము, తర్వాత పాలు, ఉప్పు, చక్కెర, గోధుమలు. ఇవి అందరూ ఉపయోగించేటివి. మరి మనం ఫస్ట్ ఎందుకు ఉపయోగించకూడదు అవి యాజ్ ఇట్ ఈజ్ గా అనేసి ఇప్పుడు తెలుసుకుంటాం మనం. ఈ మొట్టమొదటిది ఈ బియ్యం. మన యొక్క ప్రధానమైనటువంటి ఆహారము బియ్యమే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ 80% ప్రజలు బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు.
ఎక్కడో ఈ మారుమూల ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాలు ఉండేవాళ్ళు తప్ప వాళ్ళందరూ బియ్యాన్ని ఉపయోగిస్తున్నాం. మరి అందరూ ఉపయోగించేది ఎందుకు ఈ రోజు ఉపయోగించకూడదు అంటున్నామంటే, ఒకసారి మనం ఆ యొక్క వరి పంట అంటే బియ్యం వరి నుంచి వస్తుంది కాబట్టి పండేటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఒకప్పుడు వరి పంట పండించడం అంటే పశువుల ఎరువును ఉపయోగించేసి బాగా దుక్కి దున్ని ఆ యొక్క దుక్కిలో వేప పిండి, ఈ యొక్క వేపాకులు, జిల్లేడాకులు అన్ని వేసి బాగా దున్నిన తర్వాత చేసేవాళ్ళు. పశువుల ఎరువుని ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. ఆ రోజుల్లో పశువుల ఎరువు ఎక్కువగా ఉంది కాబట్టి మనకి మామూలుగా ఆ రోజుల్లో పంటలు ఎట్లా పండాయంటే, ఒక ఎకరాకి 20 బస్తాలు పండితే చాలా గొప్ప అనమాట. అబ్బా 20 బస్తాలు పండించారు అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఒక ఎకరాకి కనీసం 50 నుంచి 60 బస్తాలు పండుతున్నాయి. ఎట్లాగా పండుతున్నాయి? మనకి ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి మన సైంటిస్ట్ అనమాట, హరిత విప్లవం పితామహుడు. ఆయన వరి వంగడాల మీద ఎన్నెన్నో ప్రయోగాలు చేసేసి మన పెరుగుతున్న జనాభాకి సరిపడేటువంటి ఆహారాన్ని అందించాలి సదుద్దేశం, తాను చేసింది మంచి సదుద్దేశమే. ఆ సదుద్దేశంతో వరి వంగడాలని మార్పులు చేశారనమాట. అవి చేసి 6 నెలల పంటని 5 నెలలకి, 5 నెలల పంటని 4 నెలలకి తీసుకొచ్చాడు. పంటలు బాగా పండుతున్నాయి. కానీ యాంత్రీకరణ ఎప్పుడైతే వచ్చిందో మనకి అంటే ట్రాక్టర్ అనమాట, ట్రాక్టర్లు వచ్చిన తర్వాత పశువులతో అవసరం లేకుండా పోయింది. పశువులు అంటే ఎద్దులతో అవసరం లేకుండా పోయింది. ఎద్దులతో ఎప్పుడైతే అవసరం లేకుండా పోయిందో ఆవులతో కూడా అవసరం లేకుండా పోయింది. ఆవులు ఎందుకు పెంచుకుంటాం మనం? ముఖ్యంగా పాల కోసం కాదు ఎక్కువ పెంచేది, ఎద్దులు అంటే కోడిదూడల కోసం పెంచుకుంటాం. ఆవులు పెద్దగా మన దేశీ ఆవులు ఎక్కువగా పాలు మహా ఇస్తే 1 లీటరు 2 లీటర్లు ఇస్తాయి. వాటిలో సగం దూడకే వదిలేసేయాలన్నమాట. కాబట్టి ఆవులు మనం పెంచుకునేది ముఖ్యంగా ఎందుకంటే మన కోడిదూడల కోసం. కోడిదూడలతో అసలు వ్యవసాయానికి అవసరం లేనప్పుడు అవి ఎవరు పెంచుకుంటారు? మనం మనిషి అంతా స్వార్థజీవి కదా, మనం ఎంతసేపు లాభాన్ని చూసుకుంటుంటాం కాబట్టి అవి క్రమక్రమంగా కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు మా ఊర్లో ప్రతి ఇంటికి ఒక ఎద్దుల బండి ఉండేది, 4 జతల ఎద్దులు ఉండేది. కానీ ఈరోజు చూస్తా ఉన్న ఒక్క ఎద్దుల బండి కూడా లేదు ఈరోజు. మరి ఎరువు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వరి పంట పొలమేమో ఆ రోజుకి ఈ రోజుకి రెట్టింపు కాదు కదా, 3 రెట్లు ఎక్కువైంది. అంటే సాగుబడి ఎక్కువైంది, పొలం ఎక్కువైంది. ఆ రోజు ఎక్కువగా నీటి వసతి లేదు కాబట్టి పండించేవాళ్ళు కాదు. ఈ రోజు నీటి వసతి బాగుంది, కాలువలు ప్రాజెక్టులు కట్టుకున్నాం కాబట్టి ఉంది కాబట్టి అందరూ వరి పంట మీద పడిపోయినారు. కానీ పశువుల ఎరువు సరైనటువంటి పశువుల ఎరువు లేదు. అందరూ ఈ యొక్క రసాయనిక ఎరువుల మీద ఉపయోగపడుతుంది. ఈ యూరియా, సల్ఫేటు, అట్లాగే పురుగు మందులు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అలాంటి బియ్యాన్ని మనం ఈ రోజు ఉపయోగిస్తున్నాం. అలాగే ఆ బియ్యాన్ని కూడా ఇప్పుడు అంత ముందు రోజుల్లో దంపుడి బియ్యం ఉపయోగించేవాళ్ళు. కేవలం ఒడ్లు దంచి కేవలం పైపొట్టు మాత్రమే తీసేసేసి అది గోధుమ రంగులో ఉండేది, పీచు పదార్థం ఎక్కువ తౌడు కలిగి ఉండేది, విటమిన్ B12 బాగా లభించేది అనమాట. మరి ఈ రోజు రైస్ మిల్ వచ్చిన తర్వాత పాలిష్ రైస్ ఎక్కువైపోయింది. పాలిష్ రైస్ ఎక్కువైన దాని వల్ల ఏమైంది? డబల్ పాలిష్ పెట్టేసి మల్లెపూ లాగా చేసిన దాని వల్ల ఆ పీచు పదార్థం అంతా ఎగిరిపోయేసేసి కేవలము ఆ తెల్లటి పదార్థం మిగిలింది. కాబట్టి ఆ B12 పూర్తిగా పోయింది. అలాంటి ఆహారాన్ని తీసుకున్న దాని వల్ల అవి ఏమవుతుంది? ఆహారం జనం లోపలికి పోగానే కేవలం పీచు పదార్థం లేదు కాబట్టి అరగంట సమయంలోనే అది జీర్ణం అయిపోతుంది అనమాట. బియ్యం ఆ యొక్క అన్నం జీర్ణం అయిపోగానే ఏమవుతుంది? వెంటనే రక్తంలో కలిసిపోయేసి గ్లూకోజ్గా మారి రక్తంలో కలిసిపోతూ ఉంటుంది అనమాట. మనము కేవలం అన్నంతో సరిపెట్టుకుంటామా? కూల్ డ్రింకులు తాగుతాము, స్వీట్లు తింటాము, ఇవన్నీ కూడా ఎక్కువైపోయేసి గ్లూకోజ్ శాతం మన రక్తంలో ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. మామూలుగా గ్లూకోజ్ రోజుకి ఎంత కావాలంటే 5 నుంచి 5 గ్రాములు గ్లూకోజ్ సరిపోతుంది మామూలు సాధారణ మానవుడికి. బాగా కష్టపడి చేసే జీవుడికైతే ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాల వల్ల 30 నుంచి 40 గ్రాముల ఆహారం ఆ యొక్క గ్లూకోజ్ తయారవుతుంది. బాగా కష్టపడి పనిచేసేవాడు, వ్యవసాయ పనులు చేసేవాడు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ వాళ్ళకైతే అది సరిపోతుంది. కూర్చొని పనిచేసే వాళ్ళకి ఏం చేస్తారు? ఇంత గ్లూకోజు. అప్పుడు మన కాలేమో విపరీతంగా శ్రమ పడాలన్నమాట. ఈ గ్లూకోజ్ ఏం చేయాలని ఆలోచించేసి దాన్ని కొవ్వులుగా మారుస్తుంది. చెడు మొట్టమొదట ఈ యొక్క కొవ్వులుగా మారిపోతుంది. ఆ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ కాస్త కొవ్వుగా మారిపోతుంది. ఆ కొవ్వులు ఏముంది? రక్తనాళాలకు అంటుకొని పోయేసి ఆ యొక్క రక్తం సరఫరా కూడా అడ్డుకుంటుంది అనమాట. రక్త సరఫరా ఆడుకోవడం వల్లే జీవకణాలకి రక్తం సరిగా అందక శరీరము చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. క్రమక్రమంగా అతను డయాబెటీస్ గా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి పాలిష్ రైస్ ని మనం ప్రస్తుతాన్ని ఉపయోగించకూడదు. మరి ఏం ఉపయోగించాలి? మనం అంతా దాని మీద ఆధారపడ్డాం అనుకుంటే ఇప్పుడు దంపుడి బియ్యం లభిస్తున్నాయి మనకి. దంపుడి బియ్యం ఉపయోగించుకోవచ్చు. అట్లాగే నల్ల బియ్యం ఉన్నాయి, ఎర్ర బియ్యం ఉన్నాయి, అట్లాగే మిలెట్స్
మన మామూలుగా పూర్వకాలంలో ఎక్కువగా రాగులు ఉపయోగించేవాళ్ళం. రాగు సంగటి అవి రాగులు, సజ్జలు, జొన్నలు 3 ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అంటే ఈ కొర్రలు, సామలు ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి, కానీ మన పక్క లేవు నిజంగా అవి. అవి ఒక రకంగా మనకి పడవ కూడా అవి. అదే రాగులు, సజ్జలు, జొన్నలు అయితే ఖచ్చితంగా మన శరీరము సులభంగా స్వీకరిస్తుంది అనమాట. రాగి జావ తాగినా, అంబలు తాగినా, మనం సంగటి చేసుకుంటున్నా కూడా సులభంగా స్వీకరిస్తుంది. ఎందుకంటే మన డిఎన్ఏలోనే ఉంటది అనమాట. అది మంచి పదార్థం, మనం తీసుకునే ఆహారం తెలుస్తుంది కాబట్టి. ఈ యొక్క సామలు అన్ని కూడా మంచివే, కానీ అవి ఒక్కొక్క పదార్థము, ఒక్కొక్క అది మిలెట్ ఒక్కొక్క రోగానికి అలాంటి ఉపయోగించుకుంటవి. అవి క్రమక్రమంగా అలవాటు చేసుకోవాలి, కానీ ఒక్కసారిగా దాని మీద మాత్రం పడకూడదు. మనం చెప్పుకున్నటువంటి నల్లగా ఈ యొక్క పాలిష్ రైస్ కాకుండా కొరవ బియ్యాలు ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ యొక్క దంపుడు బియ్యం కానీ, నల్ల బియ్యము, ఎర్ర బియ్యము, ఈ మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు అవి ఒకేసారి మనం మారలేం కాబట్టి ఒక 2 రోజులు ఒకటి, ఒక 2 రోజులు ఒకటి, 2 రోజులు ఒకటి అట్లాగా తీసుకోవచ్చు. లేకుంటే ఒక పూట అట్లాగా విడివిడిగా తీసుకున్న దాని వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. అది ఆ యొక్క బియ్యం సంగతి. తర్వాత రెండవది పాలు అనేది ఇప్పుడు చాలా 2 రకాలుగా లభిస్తున్నాయి. A1 పాలు, A2 పాలు. A1 పాలు అంటే జెర్సీ ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలు. అసలు జెర్సీ ఆవు అనేది అసలు ఆవే కాదు. అది ఎందువల్ల అంటే అది ఇతర జంతువులతో క్రాస్ బ్రీడ్ చేసినటువంటి ఒక జంతువు అన్నమాట. అంతే. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేసిన దాని వల్ల ఆ యొక్క ఏమవుతుందంటే అవి ఎక్కువ పాలు, రోజుకి కనీసం అది 20 నుంచి 10 లీటర్లు తక్కువ, 10 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది అనమాట. అది ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల. అవే మనకి ఈ రోజు ప్యాకెట్ గా వచ్చే పాలు ఎక్కువ భాగము ఆ జెర్సీ పాలు ఉపయోగించేది. అలాగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినటువంటి పాలని మనం ఉపయోగించిన దాని వల్ల మన శరీర భాగాల్లో కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయేసి, ముఖ్యంగా ఆడపిల్లల పాపము 9-10 సంవత్సరాలకి మెచ్యూర్ అవుతున్నారు వాళ్ళు. చాలా చాలా దయమైన పరిస్థితి అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్యాకెట్ పాలని, A1 పాలను తాగకూడదు. ఇంకపోతే రెండవది A2 పాలు. A2 పాలు అంటే దేశీ ఆవు పాలు. దేశీ ఆవు పాలు చాలా మంచిదే. మేము చెప్పుకున్న ఆవు పాలు అన్ని శ్రేష్టమని చెప్పుకున్నాం, కానీ దేశీ ఆవు పాలు మనకి ఎక్కడ లభిస్తున్నాయి? ఎక్కడా లభించలేదు. ఎక్కడో ఆ గోశాలల్లో ఎక్కడో లభిస్తాయి, కానీ మనకు లభించవు కదా. కాబట్టి ఆ యొక్క పాలు మనకు లేవు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా కొత్తగా ఏం చేస్తున్నారంటే కృత్రిమంగా కూడా తయారు చేస్తున్నారు పాలని. యూరియాలు, డిటర్జెంట్ పౌడర్లు, కొన్ని రకాల నూనెలు ఉపయోగించేసి కృత్రిమంగా పాలు తయారు చేసి అవి ఆ పాలు సగము, ఈ పాలు సగం కలిపేసేసి ప్యాకెట్లకు అమ్మేస్తున్నారు. మరి మనం తీసుకున్న పాలల్లో ఏ పదార్థాలు కలిసి ఉన్నాయో మనకు తెలుస్తుందా? పాలు అసలు మనకి నిజంగానే 2-3 సంవత్సరాల తర్వాత ఆ పాలని జీర్ణం చేసుకునే శక్తి మన మానవుడి శరీరంలో లేదు. జంతు క్రొవ్వుల్ని అరిగించే శక్తి మనకు లేదనమాట. తల్లి పాలు ముగించిన తర్వాత బిడ్డకి 2-3 సంవత్సరాల వరకే పాలు, కానీ మనం ఏదో అలవాటు అయిపోయేసి పాలను తాగుతూ ఉంటాం అనమాట. దేనికోసము? కాల్షియం కోసం తాగుతుంటాం. కాబట్టి ఆ యొక్క పాలను మనం సాధ్యమైనంత వరకు ఆపేసేయాలి. మరి కాల్షియం కోసం మనం ఏం చేసుకోవచ్చు? నువ్వులు ఉండ తీసుకోవచ్చు అనమాట. 1 లీటర్ పాలల్లో 1 గ్రాము ఈ యొక్క కాల్షియం లభిస్తే 100 గ్రాముల నువ్వుల్లో మనకి ఏమవుతుందంటే 1 గ్రాము లభిస్తుంది అనమాట. నువ్వులు, ఈ యొక్క బెల్లము ఉపయోగించేసేసి ఉండలు చేసుకునేసి కుటుంబ సభ్యులందరూ కూడా వారానికి 1 ఉండ తింటే చాలు. మరి ఎందువల్లంటే నువ్వులు కొద్దిగా వేడి చేస్తాయి. అదే మనకి తినమని చెప్పాడు, కాల్షియం లభిస్తుంది, తిన్నామనుకో వేడి చేస్తుంది అనమాట. వారానికి 1 లేదా 2 ఉండలు తింటే చాలు అనమాట. కాబట్టి లభిస్తుంది. కొంతమందికి కాఫీ టీ లేనిదే వాళ్ళకి రోజు గడవదు కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? మేమేం చేయాలి సార్? మేము కాఫీ టీలు తింది మేము తిన్నాం కదా, ఉండలేమనుకుంటే మనం కొద్ది ఖర్చైనా సరే ఈ యొక్క వేరుశనగల్ని బాగా రాత్రంతా నానబెట్టేసి ఉదయం వాటి నుంచి పాలు తీసుకోవచ్చు. ఆ పాలని మనం పెరుగు చేసుకోవచ్చు, తర్వాత మజ్జిగ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అది. కాకుంటే కొద్ది ఖర్చు అయింది. అట్లాగే ఈ యొక్క కొబ్బరి పాలు ఉన్నాయన్నమాట. పచ్చి కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరితో కూడా పాలు తీసుకునేసి దాన్ని కూడా పెరుగు చేసుకోవచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రత్యామ్నాయంగా అది ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్యాకెట్ పాలు మాత్రం ఉపయోగించబాకండి అనేది మనం ఉపయోగించకూడదు అన్నమాట. తర్వాత మూడవది ఉప్పు. ఉప్పు అనేది మనకి టేబుల్ సాల్ట్, అయోడైజ్డ్ ఉప్పు అనమాట. ఈ యొక్క కంపెనీలు విపరీతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసి టాటా సాల్ట్ అనేసి మీ యొక్క పిల్లల మెదడులు చాలా బాగా పనిచేస్తాయి, అయోడైజ్డ్ ఉప్పు వాడిన దాని వల్ల అందరూ ఆకర్షితులైపోయి ఆ యొక్క అయోడైజ్డ్ ఉప్పుని ఉపయోగించిన దాని వల్ల ఏమవుతుంది? మనకి ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అది కూడా లేడీస్ కి ఎక్కువ పాపం వస్తుంది. అది థైరాయిడ్ ప్రాబ్లం వస్తూ ఉంది.
కాబట్టి ఆ యొక్క ఉప్పుని ఉపయోగించకూడదు. మరి ఏం ఉప్పు ఉపయోగించాలా? మనకి ఉచితంగా చాలా తక్కువ ఖర్చుతో లభించేటువంటి మన యొక్క సముద్రపు ఉప్పు ఉంది, గల్లుప్పు అంటారు దాన్ని, సముద్రపు ఉప్పు. సముద్రపు ఉప్పు 1 కేజీ కనీసం 10 నుంచి 15 రూపాయల కంటే ఎక్కువ చేయదు. మనకి మామూలుగా పల్లెటూరులో అయితే బస్తాకి 30 ప్యాకెట్లు ఉంటాయి, 150 రూపాయలకి ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. అట్లాగా సులభంగా లభించేటువంటి ఆ యొక్క గల్లుప్పుని అంటే సముద్రపుని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీకు లభించిన వాళ్ళు హిమాలయన్ సాల్ట్ అనేసి అది అది కొద్దిగా కాస్ట్ అనమాట, 1 కేజీ 80 రూపాయలు దాకా ఉంటుంది. అది ఉపయోగించుకోవాలన్నమాట. అసలు సాల్ట్ మనం ఎక్కువ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం తీసుకున్నటువంటి కూరగాయలు ఆకుకూరల్లోనే ఆ సాల్ట్ లభిస్తుంది. కానీ మనకి రుచిగా తినడం అలవాటు అయిపోయింది కాబట్టి రుచి కోసం సాల్ట్ను ఉపయోగిస్తున్నాము. కాబట్టి పరిమితంగానే సాల్ట్ను ఉపయోగించుకోవాలి. అది ఆ తర్వాత చక్కెర అనేది చెరుకు నుంచి లభిస్తుంది కదా. ఆ చక్కెర చెరుకు నుంచి లభించే క్రమంలో ఆ యొక్క మిల్లులో ఏమవుతుంది, ఆ రసంలో మనకి ఎముకల పొడిని కలుపుతారనమాట. ఆ తయారయ్యే క్రమంలో, చక్కెర తయారీ క్రమంలో ఎముకల పొడి అనేది శాకాహారం కాదు కదా, కాబట్టి చక్కెర శాకాహారం కాదు. అది కూడా కాక ఈ యొక్క చక్కెర మన యొక్క శరీరంలోకి లోపలికి పోగానే వెంటనే డైరెక్ట్ గా రక్తంలో కలిసిపోయి గ్లూకోజ్ గా మారిపోతుంది. ఆ యొక్క గ్లూకోజ్ మారే క్రమంలో మన చిన్న ప్రేవుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది అనమాట అది. కాబట్టి చక్కెరకి సాధ్యంత వరకు దూరంగా ఉండడం మంచిది. తీపి పదార్థాలు ఏవి తినకూడదు, చక్కెరను ఉపయోగించుకోకూడదు. మరి చక్కెర బదులు ఏం ఉపయోగించుకోవాలి? ఈ యొక్క తాటి బెల్లం కానీ, ఖర్జూర బెల్లం కానీ, అట్లాగే నల్ల బెల్లం అంటే మామూలుగా మనకు ఇచ్చే బెల్లం ఎట్లా ఉంటుందంటే పసుపు రంగులో నిగనగలాడుతూ ఉంటుంది. దాంట్లో చక్కెర శాతం కలిసి ఉంటుంది అనమాట. కానీ నిజంగా బెల్లము నల్లగా ఉంటుంది, బాగా ముతక రకంగా ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి బెల్లం దొరికితే ఉపయోగించుకోవచ్చు, లేకుంటే తాటి బెల్లం ఉపయోగించుకోవచ్చు, లేకుంటే ఖర్జూర బెల్లం ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా చివరిది గోధుమల నుంచి లభించేటువంటి మైదా అనేది చాలా హానికరమైనటువంటిది. మైదాను ఒకప్పుడు ఎందుకు ఉపయోగించుకునేవాళ్ళు, మనకి మేము చిన్నప్పుడు ఎట్లా ఉండదంటే మైదా ఈ యొక్క సైకిల్కి ఏమంటే ఒక పెద్ద బకెట్కి కలుపుకునేసి సినిమా పోస్టులు అతికించడానికి వచ్చేవాడు అనమాట. అంటే జిగుడు పదార్థం దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి ఈ రోజు అది ప్రధాన ఆహారం అయిపోయి ఉంది. ఈ యొక్క బేకరీలో ఉపయోగించేటువంటి పదార్థాలన్నీ కూడా ఎక్కువ భాగం మైదాతో తయారు చేస్తున్నారు. ఆ మైదాను ఎందుకు ఉపయోగించకూడదని చెప్పామంటే దాంట్లో గ్లూటిన్ అనే పదార్థం ఉంటుంది, జిగడ పదార్థం ఉంటుంది. అది మన ఆహారానికి తీసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే మన చిన్న ప్రేవుల్లోకి పోయేసేసి ఆ గ్లూటిన్ పదార్థం చిన్న ప్రేవుల గోడలకి అతుక్కుపోతుంది అనమాట. అక్కడక్కడ అతుక్కుంటుంది, ప్యాచింగ్ లాగా అతుక్కుంటుంది అనమాట. అది అతుక్కున్న దాని వల్ల ఏమవుతుంది, మన యొక్క ఆహారం జీర్ణమైన తర్వాత చిన్న ప్రేవుల్లోకి పోయినప్పుడు, జీర్ణరసాలు పోయినప్పుడు చిన్న ప్రేవుల గోడలకు ఏముంటాయి, రక్తకేశ నాళికలు ఉంటాయి అనమాట. అంటే ఆ యొక్క జీర్ణరసాన్ని పీల్చుకునేసి రక్తంలో కలిపేటివి ఉంటాయి. మరి ఎప్పుడైతే ఇక్కడ ప్యాచింగ్ లాగా ఈ యొక్క గ్లూటిన్ అతకపోయిందో ఆ కొన్ని పదార్థాలను అది స్వీకరించలేకపోతుంది, చిన్న ప్రేగులు పీల్చుకోలేకపోతాయి అక్కడ ఆ రక్తకేశ నాళికలు. కాబట్టి మనం తిన్న ఆహారం కొంత వేస్ట్ అయిపోయినట్టే కదా అక్కడ. అదే కాకుండా ఇంకో విధంగా ఏంటంటే అది మన యొక్క ప్యాంక్రియాస్కి అతుక్కుంటుంది అనమాట. మనకి అక్కడ ప్యాంక్రియాస్కి అతుక్కున్నప్పుడు అది సరైనటువంటి ఇన్సులిన్ తయారు చేయలేదు. ఇన్సులిన్ తయారైతేనే కదా మన గ్లూకోజ్ మన వినియోగం జరిగేది. అప్పుడు ఏమవుతాడు, అతను ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్ గా తయారవుతాడు. ఇన్సులిన్ ఎప్పుడైతే ఎక్కువ అది తయారు కాదో అతనికి గ్లూకోజ్ ఎక్కువైపోయి డయాబెటిక్ పేషెంట్ గా అయిపోతాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మైదాతో చేసినటువంటి పదార్థాలు, బేకరీ పదార్థాల జోలికి పోకూడదు. కాబట్టి ఈ విధంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో అవి. మరి ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్లు సాధ్యంతరకు రాత్రిప్పుడు ఈ యొక్క మైదాతో చేసినటువంటి పుల్కాలు అవే తింటుంటారు ఎక్కువగా. కానీ అవి తినకూడదనే ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి అవి తినకూడదు. వాటి బదులు మనం ఏం చేసుకోవాలి, ఈ యొక్క చిరుధాన్యాలతో ఈ యొక్క వాటితో చిన్న చిన్న రొట్టెలు తయారు చేసుకునేసి స్వల్పంగా 5-6 గంటల లోపల సాయంత్రము తినేసేసామంటే కొన్ని లోపల జనం అయిపోతాయి. అంటే వాళ్ళు పండ్లు ఎక్కువగా షుగర్ పేషెంట్లు పండ్లు ఎక్కువ తినకూడదు కాబట్టి ఈ రొట్టెలు తీసుకుంటే మంచిదనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 5 తెల్లని పదార్థాలకి దూరంగా ఉండి మనకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకి ఈ 40 రోజులు పూర్తయ్యే లోపల మీలో చాలా మంది ఈ 5 పదార్థాలని మానేస్తారని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందువల్ల అంటే ఇప్పటికే చాలా మంది మానేసి ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ మానేయగలిగినటివి, వాటన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి సులభంగా మానేసేవచ్చు, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు. ఈ రోజుది ఈ యొక్క సమగ్ర జీవన శైలిలో 5 తెల్లని పదార్థాలని గురించి చెప్పుకున్నాము. ఇంకా కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఈసారి ఎప్పుడైనా మనకి టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇంకా తినకూడని పదార్థాలు చాలా ఉన్నాయి, అవి ఒకసారి చెప్పుకుందాం మళ్ళా. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీప్గా అంటే చాలా సబ్జెక్ట్ నీట్గా ఏం జరుగుతుంది శరీరం లోపల ఏం తీసుకుంటే అనేది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అద్భుతంగా చెప్పారు. ఆ, చూడండి మాస్టర్స్, ఎలాంటి సమస్యలు వస్తాయో ఇలాంటి ఆహారాల వల్ల మనకు తెలియకుండానే మన రోజు జీవన విధానంలో ఇవన్నీ మన పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని నుంచి మొత్తం రక్తనాళాలన్నీ కొవ్వు పదార్థంతో బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళకుండా అదే బ్రెయిన్ స్ట్రోక్లు అంటారు, హార్ట్ అటాక్లు అంటారు. చూడండి, చిన్న చిన్న పిల్లలకి హార్ట్ స్ట్రోక్లు అంటారు. ఎందుకంటే ఈ కుర్కురే ప్యాకెట్స్ అంటారు, ఈ బయట తినే పదార్థాలు అంటారు. ఇవన్నీ పిల్లలు చాలా అడిక్ట్ అయిపోయి చిన్న చిన్న పిల్లలకి హార్ట్ స్ట్రోక్స్, చిన్న చిన్న పిల్లలకి బ్రెయిన్ స్ట్రోక్స్, ఎంత ఇబ్బంది అయిపోతుందో చూడండి. కాబట్టి వీటి నుంచి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి, బయటపడాలి. అందరూ కూడా ఈ పదార్థాలను అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి మంచి ఆహారాన్ని తీసుకుందాము, ఆరోగ్యంగా ఉందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.